హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎప్పుడూ తయారు చేసుకునే పెరుగు పచ్చడి కాకుండా ఒక్కసారి ఈ బెండకాయ పెరుగు పచ్చడిని తయారు చేసుకొని చూడండి. రుచి చాలా బాగుంటుంది. అలాగే దీన్ని తీసుకోవటం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసారంటే దీని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ బెండకాయ పెరుగు పచ్చడి తయారీకి ఒక్క పావు కేజీ వరకు లేత బెండకాయల్ని తీసుకోండి. లేత బెండకాయలతో చేస్తేనే ఈ పెరుగు పచ్చడి రుచి అనేది మరింత బాగుంటుంది. వీటిని నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగారంటే బెండకాయలకున్న మట్టంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ బెండకాయల్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి. వీటిని శుభ్రంగా ఒక పొడి గుడ్డ పెట్టి తుడిచి ఆరబెట్టుకుంటే మనకి వీటిని ఫ్రై చేసుకోవడం అనేది సులభమవుతుంది. కాసేపు నేను వీటిని ఎండలో 10 నిమిషాల పాటు ఎండపెట్టాను. ఇలాగా సన్నగా చక్కగా చక్రాల్లాగా ముక్కలుగా తరుగుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇవి మరీ లావుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా తరగాలి. ఇప్పుడు పోపు కోసం బాండీలో ఒక గెరిటెడ్ నూనె వేసేసేయండి. నూనెలో డైరెక్ట్గా ఈ బెండకాయ ముక్కల్ని వేయండి. బెండకాయ ముక్కలు వేగటానికి పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే అర టేబుల్ స్పూను ఉప్పు వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో కలపండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు గెరిటతో కలుపుతూ 15 నిమిషాల పాటు వేపుకున్నారంటే బెండకాయ ముక్కలు అనేవి చక్కగా వేగుతాయి. బెండకాయల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే జిగురు కూడా చాలా ఎక్కువ. దీనివల్ల కాన్స్టిపేషన్, మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ బెండకాయతో తయారు చేసిన ఏ పదార్థం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది చక్కగా క్లియర్ అవుతుంది. ఈ పచ్చడి కోసం ఒక పొడిని తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. 2-3 శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని వేసేసేయండి. ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. దీంట్లో అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, చక్కగా మిక్సీ అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలో చక్కగా ఒక అర లీటర్ వరకు గడ్డ పెరుగుని వేసేసుకొని అదంతా కూడా విస్కర్తో ఒకసారి చక్కగా పెరుగు గడ్డలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. పెరుగును తీసుకోవటం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుందండి. డైజెషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసిన పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, బెండకాయ ముక్కలు వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి పోపు కోసం బాండీలో గెరిటెడు నూనె వేసి అది వేడెక్కినాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి అవి కొంచెం వేగినాక 3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి అదంతా కూడా వేగినాక పోపుని ఈ పెరుగు పచ్చడిలో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. ఈ పెరుగు పచ్చడిలో వేసిన స్పెషల్ పౌడర్ వల్ల దీని రుచి మరింత పెరుగుతుంది. అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతమవుతాయి. అవేంటంటే దీనిలో వేసిన కొబ్బరి పొడి వల్ల కాల్షియం ఫుల్గా అంది ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. జీలకర్ర వల్ల అరుగుదల పెరుగుతుంది, రక్తం కూడా పడుతుంది. పచ్చిమిర్చి వల్ల సి విటమిన్ ఫుల్గా అంది ఎంచక్క మనకి రోగ నిరోధక వ్యవస్థ అనేది బలపడి రోగాల బారిన పడకుండా ఉంటాము. మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన పెరుగు పచ్చడిని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.